ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నెల్లూరు నేర్జాత ఇంటర్వ్యూ అంటే ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కామెడీ ఎక్స్పెక్ట్ కాసేపు చేస్తారు. సరదాగా నవ్వుకుందాం అని చెప్పి ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తారు. తెలియకుండా అందరిని నవ్వించి నా వెనకాల ఇంత ఉందని తెలుసుకుంటారు. తెలియకుండా చాలా ఎమోషనల్ గా వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. మనం చిన్న పాజ్ ఇచ్చి సరే ఒక్కసారి మనం నెల్లూరు నేర్జా ఆ కొటక్ మహేంద్ర ఫ్రాంక్ కాలు ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు స్టార్ రైటరు 70 సార్లు విన్నారంట. అవును, ఎవరైనా తనిఖీలు భరణిశారు. మాకు కరోనా టైంలో శేషు జబర్దస్త్ శేషు ఉన్నారు, అన్న ఫోన్ చేశారు. మేము అది కరోనా టైంలో మేమిద్దరం ఖాళీగా కూర్చొని అన్న ఒక కామెడీగా సరదాగా అనుకుంటున్నాం, స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు. అది తను నా మాటల మధ్య నడుస్తుంది. అది నడుస్తూ నేను ఒక ఫ్రాంక్ కాల్ చేస్తానే, నువ్వు మాట్లాడుకుందాం, మనం ఒక జనరల్గా ఒక వినడానికి ఒక ఆడియో చేసుకుందాం అనేది ఒకటి వచ్చిందనమాట. సరే ఏం చేద్దాం, నేను బ్యాంక్ కాల్ చేసినట్టు ఎందుకు ఆ రోజు ఏదో టీవీలో చూసాం, దీన్ని ఫన్నీగా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతోటే తన రైటింగ్ ఏమో అనుకోలేదు. అక్కడ ఆ కన్వర్జేషన్ జరుపుకున్నాం ఒక 10 నిమిషాలు, ఇలా మాట్లాడుకుందామని. తను వెళ్ళి మాట్లాడిన దానికి నేను బయట అవును, నేను ఇంట్లో ఉన్నా, తన ఇంటి వాకిటి బయట ఉన్నారు. అంతే గ్యాప్ లోనే మాట్లాడుకున్నాం. ఫోన్ చేసి నేను కొటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నానండి, ఎవరు ఏం మాట్లాడేదని చెప్పి మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. ఎవరు ఏం మాట్లాడేదా, ఇది మహేంద్ర వెంకటరమణమో మహేంద్ర గారిని కొట్టినారట మేహ అనేసి చేసామన్నమాట. పవన్ కార్డు నా కార్డు ఎందుకు ఉంటుంది, పాన్ కార్డు అని అడుగుతారు సుబ్బు. పాన్ కార్డు కావాలని అంటే పవన్ కార్డు నా కార్డు ఎందుకు ఉంటుంది, పవన్ కార్డే ఉంటుంది అని చెప్తానమాట. నాన్స్ ఇంకంతా అది చేసినప్పుడు 70 సార్లు శేషు అన్న ఫోన్ చేశారు. ఇది అయిపోయి మేము సునీయ గారికి పంపించామన్నమాట. ఈ ఆడియోని డైరెక్టర్ సునీయ గారు పంపించి, మేడం ఇది ఎలా ఉంది అని అడిగా. మాకు విన్న తర్వాత మేము రికార్డ్ చేసుకుని విన్న తర్వాత బాగా అనిపించింది. మేము ఫస్ట్ ఏదైనా ఉన్నా సరే ఆవిడకి పంపించామన్నమాట. మేడం ఎలా ఉందని. ఆవిడ మామూలుగానే అవ్వలేదు. ఆవిడ జస్ట్ డైరెక్టర్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశారంట. అది అక్కడి నుంచి వెళ్ళింది. మాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు, అందులో పెట్టాలన్న ఇది తెలియదు, ఏం తెలియదు. జస్ట్ ఒక ఫోన్ కన్వర్జేషన్ మా మేడంకి పంపించాం. ఆవిడ బయటకు పంపించింది దాన్ని ఇంకా యూట్యూబ్లోకి లాగారు, అక్కడ లాగారు, ఇక్కడ లాగారు, రకరకాలుగా వాడారు దాన్ని. భయంకరమైన మీమ్స్ అయింది అది. అది ఒక 1 ఇయర్ తర్వాత కరోనా అయిపోయింది, ఇంకా లాక్డౌన్స్ అంతా ఎత్తేసారు. అప్పుడు శేషు అన్న ఫోన్ చేసి, అరే మీకు ఒక సర్ప్రైజ్ రా, మీరు ఆడియో కాల్ ఒకటి చేశారు. షేకింగ్ శేషు గారు ఫోన్ చేసి, అరే మీకు ఒక సర్ప్రైజ్ రా అన్న. ఏంట్రా సర్ప్రైజ్ అన్న, చెప్పండి అన్న అంటే, మీరు మొగుడు పిల్లలు ఇద్దరు నేను ఒక లొకేషన్ పంపిస్తాను, డబ్బింగ్ స్టూడియో, అక్కడికి వచ్చేసేయండి అన్న. ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర. సరే మీ ఇద్దరం ఎట్లున్నా అట్లా వెళ్ళిపోయి నిల్చోను. లోపల నుంచి ఒక పెద్ద వ్యక్తి వస్తున్నారు బయట అంటే తనిఖీల భరణి గారు. ఫస్ట్ టైం లైవ్లో ఆయన చూడడం, నేను అప్పటిదాకా ఆయన చూడడం కూడా లే. సార్ బయటకు రాగానే కాళ్ళకి నమస్కారం చేసుకుని, సార్ అంటే ఎవరు అని అన్నారు. ఆయన ఈ అన్న ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు, మాకు అసలు విషయం తెలియదు, ఆయనకే తెలియదు. శేషు గారు అంటే చెప్పరా అన్నాడు శేషు అన్నని తనిఖీల భరణి గారు. ఎవర్రా చెప్పరా బాబు అంటే, సరే సార్ మీరు 70 సార్లు విన్నా, కారులో వచ్చేటప్పుడు చెప్పారు కదా, కారులో ఈ అన్నతో చెప్పారంట. నేను ఒక ఆడియో వింటూ ఇది 70 సార్లు విన్నా శేషు, నాకు ఎంత ముచ్చటేసిందంటే, నాన్ సింక్లో మాట్లాడతారు వీళ్ళు, ఎంత బాగా మాట్లాడంటే, ఆడ మొగుడు వెళ్ళాలండి నాకు తెలుసు, మన జబర్దస్త్లో కూడా చేశారు, నా టీంలో కూడా చేశారు, ఆ అబ్బాయి కూడా అమ్మాయి వాళ్ళు వేరే టీవీలో కూడా చేస్తారని చెప్తే అవునా నవ్వారంట. ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని మమ్మల్ని తీసుకెళ్ళాడు, మాకు కూడా సర్ప్రైజ్, అది బిగ్ సర్ప్రైజ్. మేము మాట్లాడిన తర్వాత ఓ సూపర్ అమ్మా రా అన్నారు. వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకొని మా ఆయన నన్ను బంగారం ఇద్దరు ఎంత బాగా చేశారు రా, ఎప్పుడో ఫ్యూచర్లో ఒక అవకాశం ఇస్తాను ఉండండి అని అన్నారు. అంతే అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలు, ఆయన కలవడం చాలు. ఒక ఆడియోకి అంతకు మించిన అవార్డు నాకు అవసరం లేదనిపించింది ఆ టైంలో. ఆయన లైవ్లో సరే నేను ఇక్కడ కూర్చుంటా, మీ ఇద్దరు ఆడ చేయండి ఇంట అని అన్నాడు. మేము ఇద్దరం చేసామన్నమాట. వాడు సూపర్ అయ్యా, భలే చేశారయ్యా, ఆయన యాటిట్యూడ్ భలే వచ్చింది నాకైతే. ఆయన రాయని కామెడీ కాదు, ఆయనకి తెలియదు. ఒక కవికి, ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్కి మన కామెడీ నచ్చి పిలవడం అనేది అంతకు మించిన అవార్డు ఏంటండి చెప్పండి. నాకు అది ఆ టైంలో చాలా బిగ్ అచీవ్మెంట్ అనిపించింది. నవ్వి మీ ఇద్దరం ఒక ఫోటో దిగి పక్కన కూడా పెట్టుకున్నాం అనమాట. అట్లా జరిగింది. అంటే అక్కడి నుంచి కట్ చేస్తే చాలా వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారు. సో అంటే స్టేజ్ షోలకు కానీ టెలివిజన్ షోలకు కానీ
ఇక్కడ మనకి వెబ్ సిరీస్లకు వచ్చేలేకే ఆ యాక్టింగ్ తీరు మారిపోద్ది, అవును చాలా తేడా ఉంటుంది. ఎలా మెర్జ్ అవ్వగలిగారు? ఒకటండి, నాకు ఈ కామెడీ షోలు ఇవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ యాక్టింగ్ చాలామంది అంటారు అసలు మీరు యాక్టరే కాదు, నేను మా కుటుంబ సభ్యులు కానీ నేను ఎవరు యాక్టర్స్ లేరు మాకు. అసలు మా పెదనాన్న గారు అంటే ఆయన జానపద కళాకారుని, ఆయన సాంగ్స్ పాడుకునేవాడు. కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చి యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోకుండా జనాల్ని మెప్పించడం, అందులో కమెడీన్గా స్టార్ట్ అవ్వడం, అన్ని నవరసాలు అన్నీ చేయగలడం ఒక ఎత్తు అయితే, కామెడీ చేయడం అనేది పూర్తి కామెడీ చేసేవాళ్ళు మిగతా ఏ క్యారెక్టర్ అయినా చేయగలరండి. ఇది 100% చెప్తాను. నేను కమెడియన్గా నేను తీసుకున్నది ఏంటంటే కామెడీ వర్షన్లో అదే బాడీ షేమింగ్, క్యారెక్టర్ షేమింగ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. బాడీ షేమింగ్, క్యారెక్టర్ షేమింగ్ అన్నీ తీసుకుంటాం, మన మీద మన కౌంటర్లు వేయించుకుంటాం, పక్కన మీద కౌంటర్లు వేస్తాం. ఇవన్నీ మన అనుకుంటాం కానీ ఆర్టిస్టులు చాలా స్ట్రాంగ్ చేస్తాయి. కమెడియన్కి ఉన్న స్ట్రాంగ్ మెంటాలిటీ హీరోకి కూడా ఉండదు. అంత స్ట్రాంగ్ మైండెడ్ వస్తారు. ఎందుకు అని అంటే బాడీ షేమింగ్, క్యారెక్టర్ షేమింగ్, ఎత్తుకుంటే క్యారెక్టర్ షేమింగ్ చేస్తావు. నువ్వు అట్లా ఇదే వ్యక్తిని ఒక కమెడీని తీసుకొచ్చి బయట ఒక మాట అనండి ఆయన తట్టుకోలేరు, ఒక స్టేజ్ మీద 100 అనండి తట్టుకోగలరు. నవ్వించడానికి దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. అది మెంటల్గా ఫిక్స్ అవుతారండి, నవ్వించడానికి దేనికైనా రెడీ. అది నిజ జీవితంలో కూడా ఎలా అవుతుంది, అవతలో నవ్వించడానికి మనం ఏం చేసినా తప్పులేదు. మీకు వెబ్ సిరీస్ల పరంగా ఫస్ట్ బ్రేక్ అంటే భామా కలాపం అనుకోవచ్చా? భామా కలాపం అనేది సినిమా కదా. అవును, ఓటీటీలో అవును, ఫస్ట్ బ్రేక్ భామా కలాపం. వెబ్ సిరీస్లు వల్ల కూడా కాదు కానీ అప్పటికి నేను కామెడీ షోల్లో యాజ్ ఎ టీమ్ లీడర్గా ఉన్నాను. హంగామా, జబర్దస్త్, మళ్ళీ వచ్చేసి అది ఎక్స్ప్రెస్ రాజా అనేది మన యాంకర్ ప్రదీప్ గారికి 1.5 year అమ్మగా నడిచాను దాంట్లో. నేను మంగళవారం ఏదో షో వచ్చేది అప్పుడు. సో అంటే ఇంకా జబర్దస్త్ వరకు రాలేదు. ఓటీటీ విషయానికి వస్తే ఫస్ట్ బ్రేక్ ప్రియమణి గారు. సో ఆమెతో ఎలా ఉండేది? ఆవిడ చాలా మంచి ఆవిడండి. నాకు ఫస్ట్ టైం ఒక హీరోయిన్తో చేయబోతున్నా నేను. పిలిచి హీరోయిన్కి అక్క క్యారెక్టర్ అన్నారు. అంటే ఆవిడ అక్కని పిలుస్తారు నన్ను. మీరు ఇంటి ఓనరు అన్నీ మీ పమ్మి సాయి గారు అనేసి ఆయన హస్బెండ్ క్యారెక్టర్. నాకు అటు చెప్తే నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్. ఒక హీరోయిన్తో కదా, ఆవిడ అప్పటికే బాగా సక్సెస్లో ఉన్న హీరోయిన్ ఆవిడ, ఎవరితో చేయబోతున్నాం, ఎట్లుంటుంది ఏంటో. వాళ్ళ హీరోయిన్ అంటే ఒక రకమైన మనకు దడ ఉంటుంది కో ఆర్టిస్టులకి, వాళ్ళు ఎలా తీసుకుంటారో, మనం పక్కన ఎక్కడ ఉండాలో ఏంటో ఇవన్నీ. ఆవిడ క్యారవాన్ నుంచి వచ్చి ఆవిడ క్యారవాన్లో కూర్చోగా నేను చూడలేదండి భామా కలాపం సినిమాలో. ఎందుకు అంటే ఆవిడ సెట్లోనే ఎక్కువ శాతం ఉన్నారు. సెట్లోనే ఎండ వస్తున్నా సరే ఒక తెర వేసి ఆవిడ కూర్చునేవాళ్ళు అనమాట. టెంట్ ఒకటి వేసి ఆవిడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆవిడ వెళ్ళరు. నేను ఆవిడని చూసి నేను అప్పుడే సినిమాల్లోకి వస్తూ నేను ఆవిడని చూసి కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఆవిడ ఎంతసేపు ఉన్న సరౌండింగ్స్ని ఎంత హెల్దీగా మారుస్తారంటే, ఇప్పుడు డీ షోలో ఆవిడ జడ్జిగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనం ఎదిగేటప్పుడు బాండింగ్స్ అనేవి, గౌరవాలు అనేవి, చుట్టుపక్కల వాళ్ళని గమనించడం అనేది ఎంత ముఖ్యమో నాకు అప్పుడు అర్థమైంది. అదొక ప్లస్ పాయింట్ నాకు తెలిసిందనమాట. సీనియర్ యాక్టర్స్ని కలవడం వల్ల మనకు తెలిసే విషయాలు ఏంటంటే, ఇలా ఉంటే కూడా యాటిట్యూడ్ ఇలా ఉండాలి, ఎదిగే కొద్దీ మనం వీళ్ళని గమనించుకోవాలి పక్కవారిని అనేసి నాకు అదొక పాయింట్ అయితే రైజ్ అయింది బాగా. ఆవిడ వచ్చినప్పటి నుంచి రండి, నేను దూరంగా నిల్చున్నాను. నేను ఆవిడ హీరోయిన్ ఎలా తీసుకుంటారు అంటే, ఈ స్ట్రగుల్ పడి వచ్చి టీమ్ లీడర్స్ మధ్యన ఎంత చూసి వచ్చున్నాను కాబట్టి ఒక్కో రకమైన యాటిట్యూడ్తో ఉంటారు. సరే మనం హీరోయిన్తో చేస్తున్నాం, మనం ఎందుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇదంతా ఎందుకు, మన సీన్ వచ్చినప్పుడు చేసుకొని వచ్చేద్దాం. నేను దూరం కూర్చుంటే ఏంటి అక్కడ అనింది. మేడం అంటే రండి ఎందుకు అక్కడ అనింది. లేదు జస్ట్ అక్కడికి నా దగ్గర కూర్చోవద్దా అనింది. అయ్యో అలా ఏం లేదు మేడం అంటే, మరి ఎందుకు కూర్చోండి, పేరేంటి అనింది. నీరజ అంటే, నీరజ గారనే మాట్లాడింది. నీరజ గారు కూర్చోండి, ఏం చేసేవారు ఇంతకుముందు అంటే, షోలు చేశారు మేడం అంటే, ఓ సూపర్, మా పిల్లలు పెళ్ళయిందా, పిల్లలు ఫోటో చూపిస్తే చూస్తున్నారు, హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతారు. కన్వర్సేషన్ ఆవిడే జరిపారనమాట. ఆవిడ క్వశ్చన్ అడుగుతుంటే అవును మేడం నేను సమాధానం చెప్తుంటే, ఫ్రీగా ఉండండి, ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వండి, పర్లేదు ఏం కాదు, మీకన్నా నేను సినిమాల ముందు వచ్చినా అంతే, నేను ఒక హీరోయిన్, మీరు క్యారెక్టర్స్, మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేదు, మనం అందరం లేకపోతే వీళ్ళందరూ లేకపోతే మనం అందరం లేదు, ఇదే పాయింట్ గుర్తుపెట్టుకో, భయపడద్దు ఇప్పుడు కూడా. నేను కరెక్టే కదా అనుకుని కూర్చొని, కానీ సెకండ్ డే కూడా నేను బార్డర్ సారి మాట్లాడలేదు, ఆవిడ పిలిస్తేనే మాట్లాడుతుండేది. కానీ పక్కగా కూర్చోరు. ఆ సినిమా అయిపోయేంత వరకు 7 days ఏమో కాల్ షీట్ ఇచ్చారు. ఆ 7 days ఆవిడ పక్కన కూర్చున్నాను.
మామూలుగా హీరోయిన్స్ అలా ఉండరంట సెట్ లో. ఉన్నారు. నేను ఫస్ట్ టైం నేను ఒక హీరోయిన్ అంటే మిగతా హీరోయిన్లతో కూడా ఈ రీసెంట్గా చాలా చేశాను నేను, హీరోలతోటి హీరోయిన్ తోటి. బట్ ఆవిడని చూసినంత తర్వాత మళ్ళీ నేను యాంకర్స్ని కూడా అంత దగ్గరగా ఎవరిని చూడలేదు. అంత ఫ్రీగా నేను 1.5 year ప్రదీప్ గారికి యాంకర్ అమ్మగా చేస్తే నేను ప్రదీప్ గారి రూమ్ దగ్గర దరిదాపులకు కూడా నేను ఎప్పుడు పోలేదు. స్టేజ్ మీద మాట్లాడతారు, స్టేజ్ దిగిన తర్వాత ఎవరి దారి వాళ్ళది. మళ్ళీ శ్రీముఖి గారు రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, శ్రీముఖి గారి దగ్గర తీసుకుంటారు. శ్రీముఖి గారు క్లోజ్గా అంటే శ్రీముఖి గారితో జూ లకటక అని ఒక షో నడిచింది, అది కూడా 1.5 year నడిచింది. అప్పుడు ఆవిడ ఇంకా ఫ్రీగా మూవ్ అయ్యారు అనమాట, మాట్లాడతారు. యాంకర్ ప్రదీప్ గారు అంటే ఆడవాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతారు, ఆయన మరీ క్లోజ్గా ఉంటే తప్పితే. నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అయితే చూడగానే లేచి నిలబడేవాళ్ళు, నిలబడి అమ్మ బాగున్నారా కూర్చోండి తర్వాత మీ క్యారెక్టర్ ఇవాళ ఏం చేయబోతారు అంత స్టేజ్ వరకు. స్టేజ్ దిగితే ఆయన మళ్ళీ ఆయన బాగా మొహమాటం, మళ్ళీ దిగి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మనకు మాట్లాడడానికి మొహమాటం వస్తుంది చూస్తే మనకు మాట్లాడడానికి కూడా నాకు ఒక రకమైన మనం అనవసరంగా గెలికి మాట్లాడడం ఎందుకు, మనం ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం ఎందుకని నేను ఆ రకమైన మనసత్వం కామ్గా ఉంటాను అనమాట. నాతో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను, నాతో మాట్లాడలేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే వాళ్ళు మనం ఇబ్బంది పెట్టద్దు, మన స్నేహం వాళ్ళకి ఇబ్బంది కాకూడదు, మన ఫ్రెండ్షిప్ని అవతల వాళ్ళ మీద రుద్దకూడదు అనుకుంటాను నేను. బట్ ఆయనకి రెస్పెక్ట్ అయితే ఉంది, రెస్పెక్ట్ ఉంది, మాట్లాడుతున్నారు, అంతవరకు చాలు, అభిమానం ఉంది అనుకున్నా నేను వదిలేదు. సూపర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.